ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/6/2025 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళపక్షము, తదియ మధ్యాహ్నం 3:43 వరకు ఉండి తదుపరి చెవితి ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 12:19 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 5:39 నుంచి 7:19 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:45 నుంచి 7:29 వరకు, వర్జం ఉదయం 7:38 నుంచి 9:18 వరకు. తిరిగి ఈ రోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 4:25 వర్జము ప్రారంభమై మరునాడు కూడా ఉదయం సూర్యోదయానికి ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:47. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, కొత్త ఉద్యోగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియమక ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా అనుకూలమైన పరిస్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభవంత పరిస్థితి. విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. స్వదేశంలో తీర్థయాత్ర సేవన, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, మాతాపితల సౌఖ్యం, ఆనందాది దృష్టి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభతి. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చును. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, బంధుమిత్రుల సమాగమము, ఆర్థిక విషయాల అభివృద్ధి, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, ఈవెంట్స్ చేసే వారికి, ఈవెంట్స్ గానీ, అలాగే విదేశాల స్వదేశంలో ఈవెంట్స్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు. తోలు, రెగ్జిన్, సూపర్ అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి. పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, గౌరవాన్ని, విద్యను తిరిగి పొందుకోగలిగే అవకాశం. ప్రశాంతమైన సుఖజీవనం, శుభయోగాన్ని పొందుకోవచ్చు. ధన గనుక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభయోగం. షేర్ మార్కెట్ తప్పకుండా లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజు మీకు చాలా సౌఖ్యవంతమైన శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పబడుతుంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి తప్పకుండా మీరు ఒకసారి జన్మజాతకాన్ని చూపించుకోండి. ఎందుకంటే అనవసరమైన డబ్బు వృధా అయ్యే అవకాశం. ఒక రకంగా చెప్పాలంటే లక్షల కొద్ది ధనాన్ని నష్టపొందుకునే అవకాశం. సైబర్ అరెస్ట్ అని చెప్పి ఓటీపీలు చెప్పడం వలన, లేదా నమ్మిన వారికి డబ్బులు ఇవ్వడం వలన, అంటే మిమ్మల్ని నమ్మిన వారికి డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళు మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేరు. ఆకస్మిక నష్టం, లేదా ఏదైనా ధనము కానీ, ఆభరణాలు కానీ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేస్తున్న వారు కూడా నష్టపోయే అవకాశం. కొద్దిగా కాదు, లక్షల నష్టం.
అలాగే బెట్టింగ్ల వల్ల జూదం వల్ల కూడా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కూడా నష్టాలు పొందుకునే అవకాశం. అటువైపు వెళ్ళకే ప్రయత్నం చేయకండి, అది మంచిది కాదు. ధన నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. లేనిపోని అనర్థాలు, ఇబ్బందులు, చికాకులు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లాటరీలకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపార నష్టాలు, సినిమా రంగ వ్యాపారంలో ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెరువులకి ఇబ్బంది, సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలి మోసపోయే అవకాశం, రాజకీయ నాయకులకి అవమానం, కళాకారుల క్రీడకి ఇబ్బంది, రైతన్నలకి పంట నష్టం, పూలు పలుకులు పండించే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, రైతన్నలకి తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి. లేనిపోని ఆర్భాటాలు, ఆర్థిక నష్టాలు, నమ్మిన వారు మోసం చేసే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అటువంటి ఇబ్బందులు, లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, విద్యార్థి విద్యా నష్టం, విదేశీ ప్రయాణం అంతగా మంచిది కాదు. అయ్యో గురుగారు మేము ఆల్రెడీ వెళ్ళాలండి అనుకున్న వాళ్ళు తప్పకుండా జన్మజాతకం చూపించుకొని పరిహారాలు చేసుకొని వెళ్ళండి. లేదా ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా ఇబ్బందికరంగా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి తప్పనిసరిగా భగవద్గీత చదువుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి. తప్పనిసరిగా ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోండి. రామనామ స్మరణ చేయండి, మంచిది. ఉదయం 6:11 నుంచి 7:05 వరకు, తిరిగి 9:19 నుంచి 10:32 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్త వినడం ఖాయం. స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి రావడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. అలాగే ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాల అనుకూలత, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల విజయం ఖాయం. విదేశీ ప్రయాణం తప్పకుండా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. రుణపీడ పరిహారం, రోగనాశనం, కుటుంబ సభ్యులతో ఆనంద యుగాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, రాజకీయ నాయకులకి లాభం, సినిమా, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్డు బావుతుల వారికి, తోలు వ్యక్తులు, సూపర్ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ధన ధాన్య వృద్ధి, రైతులకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, నర్సరీ తోటలు, పూజా వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, అనుకూలవంతమైన ఆర్థిక శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే రుణ విమోచనం, రోగనాశనం, సంతానయోగం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలత, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చును. వీరికి 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి మంచి ఆలోచనలు, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది కృతుల్లో పాల్పంచుకోవడం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన సంపద, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్డు బావుతుల వారికి, తోలు రెగ్యులర్, షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం,
హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్టాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభం, లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యా లాభాన్ని పొందుకోవడం, రాజకీయ అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిత్రం, ఫైనాన్స్ లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. ఇదంతా కూడా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ధనధాన్యవృద్ధిలో, రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని పొందుకునే అదృష్టవంతమైన శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా పర్వాలేదు, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు. అంటే డబ్బు విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, అలాగే రాత్రిపూట ప్రయాణ విషయంలోనూ అప్రమత్తంగా ఉంటే చాలు. మిగతా అన్ని రకాల మీకు ఆనంద యోగం, ధనయోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బొరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సినిమా వ్యాపారంలో అభివృద్ధి బలంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిత్రం, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకు కూడా లాభాలు. రాజకీయ నాయకులకు అనుకూలవంతంగా ఉంటుంది. కళాకారుల, క్రీడల లాభాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నులకి, పూలు, పడుగులు పండించే వారికి అభివృద్ధి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పని లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని తప్పకుండా పొందుకుంటారు. శుభవార్త వినడం ఖాయం. వివాహ యోగ్యత కానీ, ఆస్తి పంపకాలు కానీ, సత్సంతాన ప్రాప్తి కానీ తప్పకుండా ఈ వార్త మీరు వింటారు. మీకు అనుకూలం ఉంటుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే శుభకరం, మంగళప్రద, ఆనంద యోగాలు ఉంటాయి. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టినల్లా బంగారమే. మాట తీరు, వ్యవహార శైలి, ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యం, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతన్నలకి, పూలు, పడుగులు పండించే వారికి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం, ధైర్యము, స్థైర్య నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారంలో కలిసి రావడం, భాగస్వామ్య అనుకూలత, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి బలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మీకు అద్భుతమైనటువంటి ఆనంద శుభయోగాలు ఉన్నాయి. విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు తప్పకుండా మీరు చేసే అవకాశాలు, విద్యలో రాణింపు, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగం చెప్పవచ్చు. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి కూడా మంచి అనుకూలవంతమైన 10 మంది సహకారం, 10 మందిలో గౌరవం, రాజకీయ నాయకులకి అద్భుతమైన యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారు కూడా ఉద్యోగ లాభం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ తప్పకుండా మీరు మంచి విజయాన్ని సాధించే అవకాశం. కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిత్రం, ఫైనాన్స్ వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభతి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది అదృష్ట యోగ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష్య పండితులకి లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యం, వృత్తి, ఉద్యోగ లాభాలు, కుటుంబ అభివృద్ధి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందిన అవకాశం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మకర రాశి వారికి ప్రశాంతమైన జీవనం, తప్పిదాలు అంటే చేసినటువంటి పొరపాట్లని గ్రహపాట్లని అధిగమించి భగవత్ కృపా కటాక్షాలతో మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ఆర్థిక విషయాలు వెసులుబాటు, ఎవరికైనా ఇచ్చిన ధనము తప్పకుండా ఈ రోజు మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోగొట్టిన ధనాన్ని తిరిగి పొందుకోవడం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం, ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ అభివృద్ధి బాగా ఉంటుంది. కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల లాభాలు, రాజకీయ రంగ అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. తప్పకుండా మెరుగైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల లాభం, భాగస్వామ్య వ్యాపార అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి అనుకూలవంతమైన ఆనంద ప్రయోజనాలు. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. 7 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు తప్పనిసరిగా మీరు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం, మౌనంగా ఉండడం, నక్తముగా ఉండడం. అంటే ఏ పదార్థాన్ని బయట నుంచి వచ్చేటువంటి ఏ పదార్థాన్ని తినకండి. అంటే స్విగ్గీలు బిగ్గీలు అవి ఉంటాయి కదా, అవన్నీ తినకండి, తినకండి. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. రాత్రి పూట ప్రయాణం చేయకండి. ఎవరికి డబ్బులు ఇవ్వకండి. పరమ పిసినారిగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరంగా మాట్లాడకండి. మౌన దీక్ష చేయండి. ఇవన్నీ చేస్తే మీకు శుభప్రదం, ఆనందప్రదం. వ్యాపారం ఉన్న వాళ్ళు కస్టమర్స్తో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. పర్వాలేదు, పొరపాటు మనదే అనుకొని తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. అన్ని రకాల వ్యాపారాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటుంది. పూచికత్తుగా సంతకాలు చేయకండి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ జాగ్రత్త, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ఇబ్బందులు, ముఖ్యంగా ఈ డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ ప్రమాదాలు పడే అవకాశం, జాగ్రత్తగా ఉండండి. కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండండి. రైతులకి పంట నష్టం, నకిలీ విత్తనాల బెడద, పూలు పలుకులు పండించే వారికి ఇబ్బందులు, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది కలుగుతుంది. జాగ్రత్త. సముద్రంలోకి వెళ్ళకూడదు. చేపల వేట ఈ రోజు పనికిరాదు, నష్టమే. బాధ్యతాయుతంగా ఉండండి. దాంట్లో కుటుంబ సభ్యులతో ఉండండి. ఆస్తి పంపకాల గురించి రోజు మాట్లాడకూడదు. ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి. డబ్బులు ఎక్కువగా పెట్టుకుని బయటికి వెళ్ళకండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు, మంచిది కాదు. దుర్మార్గపు వ్యక్తులతో మీకు ప్రమాదం పొంచి ఉన్నది. స్వధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో మీరు పరిచయాలు, ప్రేమ కలాపాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. జీవితం ఊబిలో ఇరుక్కున్నట్టే మీది, జాగ్రత్త. ఏ మతం అయితే ఏమిటండి, అన్ని మతాలు సమానమే. చెప్పుకోవడానికి సినిమాల్లోకి బాగుంటాయి. నిజ జీవితంలో ఎట్టి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఒక వ్యక్తి ఒక ఇంట్లో తనకు నచ్చినట్టుగా ఉండగలడు. పరా ఇంట్లో తనకు ఉండేటువంటి ధర్మం వ్యతిరేకమైనదే, అందులో ఉండడానికి వీలే. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. స్నేహం వేరు, వారితో జీవనం వేరు. రెండింటినీ ముందు గమనించుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈరోజు నష్టం. లాటరీకి, జూదానికి దూరంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా నష్టదాయకంగా ఉంటుంది. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో లాటరీ వైపు వెళ్ళకూడదు. మీరు ఇబ్బందులు కలుగుతాయి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగ వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. చెప్పుడు మాట వినకండి. నోరు అనవసరంగా పారేసుకోకండి. తప్పనిసరిగా నేను చెప్పినటువంటి భగవద్ ధ్యానం చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఎవరికైనా చెప్పులు, గొడుగు దానంగా ఇవ్వగలిగితే తప్పకుండా ఇవ్వండి. బీదవారికి కానీ, బ్రాహ్మడికి కానీ, ఎవరికైనా సరే దానం ఇవ్వండి. తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:04 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం.
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వరకు అభివృద్ధి పొందుకోవచ్చు. ఇక విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు. స్వదేశంలో, విదేశాల్లో ఉత్తమ స్థాయి విద్యా అభివృద్ధి పొందుకునే అవకాశం. ప్రతి పరీక్షలో విజయం ఖాయం. కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మైత్రి, స్నేహితుల వల్ల లాభము, ఉద్యోగ లాభము, ఉద్యోగంలో అనుకూలతలు, మార్పులు, శుభయోగాన్ని కలిగిస్తాయి. విద్యాభివృద్ధి బలంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారంలో లాభాలు పొందుకోవచ్చు. ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగం. ఈరోజు శుభకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, భాగస్వామ్య వ్యాపారం కలిసి వచ్చే అవకాశం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనపడుతోంది. సినిమా రంగంలో గానీ, రాజకీయ రంగంలో గానీ అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు పొందుకునే శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభవంతంగా ఉండబోతోంది. ఈ రోజు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.